సర్కారు కొలువు సాధించడం యువత కళ. అందుకోసం రేయింబవళ్ళు శ్రమిస్తుంటారు. అయితే కొందరు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అందులో ఒకరే కర్నాటి అశోక్. తన ఆలోచనలే పెట్టుబడిగా డిజిటల్ మార్కెటింగ్నే ఉపాధి మార్గంగా మలుచుకొని మరెందరికో ఉపాధి కల్పిస్తున్న విలేజ్ ఎంటర్ప్రినర్ కర్నాటి అశోక్తో ఆర్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మనం ప్రస్తుతం వైరా నియోజకవర్గం నుంచి 10 కిలోమీటర్లు ప్రయాణించి గొల్లపూడి అనే గ్రామానికి చేరుకున్నాం. ప్రస్తుతం మనం కర్నాటి అశోక్ ఇంట్లో ఉన్నాం. ఆలోచనలే పెట్టుబడిగా డిజిటల్ మార్కెటింగ్నే ఉపాధి మార్గంగా ఎంచుకొని వినూత్నమైనటువంటి టూల్ డిజైన్లు కూడా వాళ్ళు తయారు చేశారు. ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అశోక్, రమేష్ అనే ఇద్దరు యువకులు. ప్రస్తుతం అశోక్, రమేష్ నాతో ఉన్నారు. అసలు ఈ టూల్ డెవలప్ ఎలా చేశారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు చేసినటువంటి పనితీరు ఏ విధంగా ఉంది, అసలు డిజిటల్ మార్కెటింగ్లో యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్. అసలు ఈ డిజిటల్ మార్కెటింగ్కి నిజంగా వరల్డ్ వైడ్గా మంచి డిమాండ్ ఉంది, చాలా డిమాండ్ ఉంది. సో ఈ టూల్ డిజైనింగ్ కావచ్చు, ఈ అప్లికేషన్ డెవలప్కి సంబంధించి చాలామందికి ఇంకా క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడం అనేది చాలా బాధాకరం. కానీ ఉన్న వాటిని, ఆ ఉన్న నాలెడ్జ్ని మీరు సక్సెస్ఫుల్గా యూజ్ చేసుకుంటున్నట్లు పూర్తిగా మనకైతే సమాచారం అవుతుంది. మొత్తం ఏదేమైనప్పటికీ అసలు మీరు ఎటువంటి టూల్ని డిజైన్ చేశారు, తయారు చేశారు, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు? నాట్ ఓన్లీ టూల్ అండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా వైడ్ రేంజ్ ఉంది. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాడ్సెన్స్ నుంచి బ్లాగింగ్ రాసి ఇన్కమ్, ఓకే, ఆ బ్లాగ్స్ ఎలా రాయాలి వాటి గురించి, అట్లా బ్లాగ్తో పాటు కీవర్డ్ రీసెర్చింగ్ అన్నిటి పట్ల మా దగ్గర కొన్ని టూల్స్ అండ్ ఏఐ రీసెర్చ్కి సంబంధించిన API కీస్తో తయారు చేసిన టూల్స్ ఉన్నాయి. దాని ద్వారా మేము ఇన్కమ్ ఎర్న్ చేయడంతో పాటు చాలామంది బ్లాగర్స్కి, డిజిటల్ మార్కెటర్స్కి వాళ్ళు ఎలా ఎర్న్ చేసుకోవాలి, వాళ్ళు జాబ్ కాకుండా వేరే ఆపర్చునిటీస్ ఇంకేమున్నాయి ఐటీలోనే జాబ్ కాకుండా, అలాంటివి మేము. మీరు చదివింది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకే. అక్కడ నాకు కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది. బీకామ్ అంటే దట్టు మనకి కామర్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి. సో మీదంతా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో సాధారణంగా మనం ఇంకా వేరే ఎక్కువగా మార్గాల వైపు ఎక్కువగా అన్వేషణ చేస్తూ ఉంటాం. నేను ఐటీ జాబ్ చేశానండి, 2 years జెన్పాక్లో జాబ్ చేశాను. జాబ్ చేస్తూ ప్యారలల్గా నాకు అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి జాబ్ కంటే నా ఇంటి దగ్గర నా ఇల్లు చూసుకుని నా విలేజ్లోనే ఉండి ఎర్న్ చేయాలనేది నాకు బాగా ఉండింది. సో దాని ద్వారా నాకు వచ్చిన ఆలోచన ఇది. సో చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారు, కుటుంబానికి దూరంగా ఉంటారు, ఒకవేళ ఇంట్లో ఉన్నప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇలా పూర్తిగా పని మీద దృష్టి సారిస్తూ ఉంటారు, అనారోగ్యానికి కూడా గురవుతుంది, తీవ్రమైనటువంటి ప్రెషర్తో కూడుకున్నటువంటి. సో ఈ టూల్ డెవలపింగ్ కావచ్చు, అంటే మీరు సొంతంగా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం, టూల్ డెవలప్ చేయడం ఎట్లా ఉంటుంది, ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది, దీనికి ఎటువంటి ట్రైనింగ్ అవసరం పడుతుంది, ఎటువంటి నాలెడ్జ్ అవసరం పడుతుంది, ఎటువంటి టూల్స్ అవసరం పడతాయి? దీనికి నాలెడ్జ్ అంటే బేసిక్గా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలండి. ఓకే. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్తో ఒక టూల్ని బిల్డ్ చేశాక దాన్ని మార్కెటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి, దాన్ని మార్కెట్ చేసుకోవడానికి. ఓకే. ఇది నాలెడ్జ్ కావాల్సింది. సో నాకు ఆల్రెడీ నేను ఐటీలో జాబ్ చేశాను కాబట్టి నాకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది. దెన్ నేను ఆల్రెడీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, నాకు బీకామ్లో ఎంతో కొంత కామర్స్, మాకు మార్కెటింగ్, ఎకనామిక్స్ అవన్నీ తెలుసు కాబట్టి నేను ఈజీగా నా ప్రోడక్ట్ని కానీ నా సర్వీస్ని కానీ ప్రమోట్ చేసుకోగలిగాను. ఎట్లా ఉంది ఇప్పుడు మీరు తయారు చేసినటువంటి టూల్కు ఈ కామర్స్ రంగంలో కానీ ఎటువంటి ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి? ఆ టూల్ ఏ విధంగా? మంచి ఆర్డర్స్ ఉన్నాయండి. దట్టు నాది 100% రెవెన్యూ నా టూల్ నుంచే కాదు, నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను, బ్లాగింగ్ చేస్తాను, అన్ని రకాలుగా నాకు వైడ్ రేంజ్లో ఉంది. ఓకే. టూల్ నుంచి ఒక 50% రెవెన్యూ వస్తే వైడ్ ఆస్పెక్ట్స్లో నాకు ఇంకా ఇంకో 50% రెవెన్యూ వస్తుంది. నాట్ బ్యాడ్. యాజ్ ఏ నా ఐటీ ఎంప్లాయీలో నా కెరియర్ కంటే నేను బెటర్గానే ఎర్న్ చేస్తున్నాను. ఇంతకుముందు మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ జెన్పాక్లో పనిచేశాను, సో మంచి ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంది. సో ఎందుకు అటువంటి ఆ ప్యాకేజ్ ఇచ్చే సంస్థను కూడా కాదనుకొని సొంతంగా ఇటువంటి ఆలోచన ఎందుకు చేస్తారు? అదే నేను చెబుతున్నానండి. నేను ప్యాకేజ్ వచ్చినా కానీ నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి నాకు అక్కడ యాక్సెప్టబిలిటీ లేదు, లాక్డౌన్లో ఉంది. లాక్డౌన్ తర్వాత నాకు ఇష్టం లేదు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అంతసేపు వర్క్ చేసి ఇంటికి దూరంగా ఉండటం. సో నేను ఇంటి దగ్గర నుంచి ఎందుకు ఎర్న్ చేయలేను, నా దగ్గర అన్ని నాలెడ్జ్, నా దగ్గర ఆల్రెడీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది అండ్ మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది. సో వై కాంట్ ఐ బిల్డ్ ఏ ప్రోడక్ట్ అని చెప్పేసి నేను ప్రోడక్ట్ బిల్డ్ చేయటం, అలానే కొంతమందికి ఇట్లా ప్రోడక్ట్ ఎలా బిల్డ్ చేయాలని ట్రైనింగ్స్ ఇవ్వటం. ఓకే. అంటే మీరు క్లాసెస్ కూడా చెప్తాను. క్లాసెస్ అంటే చిన్న చిన్న స్ట్రాటజీస్, మీ ఒక టిప్స్ లాగా డిజిటల్ మార్కెటింగ్లో ఒక కీవర్డ్ని గూగుల్లో టాప్ తీసుకురావాలని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. దానికి చాలా టిప్స్ ఉంటాయి. ఓకే. ఆ టిప్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే. అట్లా ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు ఓవరాల్గా మనకి ఇప్పటివరకు? నాకు ఒక 500 క్లయింట్స్ ఉన్నారండి. 500 క్లయింట్స్ అంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ గానా లేకపోతే ఓన్లీ మన ఇండియాలోనే క్లయింట్స్? అంటే లైక్ వాళ్ళు చిన్న చిన్న డిజిటల్ మార్కెటర్స్, వాళ్ళని క్లయింట్స్ అనలేము.
ఓకే వాళ్ళకి నేను టిప్స్ ఇస్తూ ఉంటాను, ఓకే. ఎట్లా వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి. అంటే టిప్స్ కూడా సేల్ చేస్తూ ఉంటారా లేదా సేల్ చేస్తూ ఉంటాను, ఫ్రీ అడ్వైజెస్ ఫ్రీ అడ్వైజెస్. అదే నా మార్కెటింగ్ స్ట్రాటజీ. ఓకే, అదే మన మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళకి అవసరమైనవి మనం ప్రొవైడ్ అందజేస్తూనే చేస్తాను, మనకు కావాల్సి మనం తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ఎట్లా, ఎందుకంటే చాలా మంది అప్లికేషన్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు, కానీ ఈ స్థాయికి రావాలంటే అంటే నెలకి కనీసం 1,00,000 రూపాయలు స్వయంగా సంపాదించుకోవాలంటే ఎటువంటి ట్రిక్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది మీలాంటి ఎంతో మంది? అవునండి, అందరూ అనుకుంటారు ఈజీ మనీ, ఓవర్ నైట్లో మనీ వచ్చేస్తాయి అనుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ అనేది నాట్ ఏ స్మాల్ డీల్, ఇది ఈజీ మనీ కాదు. ఓకే, లేటర్ వర్క్ చేస్తూ ఉంటే మీకు 1 year, 1.5 year, 2 yearsలో రిజల్ట్స్ రావచ్చు, కానీ రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. ఓకే, అంతే. నిజంగా మీరు అన్నట్టు చాలా రూరల్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి యువకులకి ఇలాంటి సమస్య చాలా పెద్దగా, చాలా నైట్ టైంలో మీరు కోటేశ్వర్లు అయిపోయారని, అకౌంట్లో 50 లక్షలు డిపాజిట్ అయిందని ఇట్లాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది నిజంగా, అట్లా ఎట్లా సాధ్యమైంది ఈ ప్రచారం అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అనిపిస్తుందండి, అంటే ఇది ఓవర్ నైట్లో వచ్చింది కాదు. మేము 5 years నుంచి ప్రోడక్ట్ బిల్డ్ చేసుకొని మేము దాని మీద చాలా కష్టపడి చేస్తే వస్తుంది తప్పితే ఓవర్ నైట్లో ఎవరికి రాదు. ఓవర్ నైట్లో వస్తే వాళ్ళు ఇక్కడ ఉండరండి. కంప్యూటర్ అప్లికేషన్స్ చదివారు, డెవలప్ చేస్తున్నారు, యాప్స్ డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేసే క్రమంలో సాధారణ మీకు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ అవుతారు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ మిషన్ లెర్నింగ్ వంటి ఈ సాధనాలను ఏమైనా ఉపయోగిస్తారు మీరు? లాస్ట్ 1 year నుంచి మనకు తెలిసినట్టుగా ఓపెన్ AI వచ్చింది. మోస్ట్లీ మనకంటే ఎక్కువ నాలెడ్జ్ దానికి ఉంది కాబట్టి దాని మీద డిపెండ్ అవుతాం. అది కూడా సరిపోలేదంటే అప్వర్క్ అండ్ ఫ్రీలాన్సర్ అనే వెబ్సైట్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి హవర్లీ ఇంత పే చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటాం మనకు కావాల్సిన స్కిల్. ఫర్ సపోజ్ నాకు పైథాన్లో డెవలపర్ కావాలంటే హవర్లీ $50 పే చేసి నేను పైథాన్లో ఎక్స్పర్ట్ని 20 years ఎక్స్పర్ట్ని కూడా తెచ్చి వర్క్ చేయించుకోగలను. అంటే రోజుకి నేను సాధారణంగా రోజుకి ఒక 8 గంటలు మొబైల్తో స్పెండ్ చేస్తూ ఉంటాను, కానీ నాకు ఇలాంటి ఇన్కమ్ జనరేట్ అయ్యే ఆప్షన్స్ ఎక్కడ కనిపించలేదు, నేను ఎక్కడ చూడలేదు. మీరు జనరల్గా సాధారణంగా నేను ఒకవేళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే డిజిటల్ మార్కెటింగ్లో కానీ కంటెంట్ రైటింగ్లో కానీ ఎట్లా నాకు ఏమైనా అవకాశాలు ఉంటాయా? ఈజీ అండి. మీరు ఇన్స్టాగ్రామ్ రోజు ఓపెన్ చేస్తారు, యూజ్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ ఏంటో మీకు తెలియదు, బట్ కానీ యాజ్ ఏ మార్కెటర్ మీరు చూస్తున్నది మీ ట్రెండ్స్. ఓకే, ఆ ట్రెండ్స్ మీద యాడ్స్ రన్ చేయటం, ఆ ట్రెండ్స్కి క్యాంపెయిన్స్ సెట్ చేయటం, అదే డిజిటల్ మార్కెటింగ్. ఫర్ సపోజ్ ఇప్పుడు పుష్ప 2 మూవీ ఉంది, దానికి సంబంధించి చాలా ఎక్కువగా యాంగ్జైటీ ఉంది ఫ్యాన్స్ లో కావచ్చు, పబ్లిక్ లో కావచ్చు. పుష్ప 2 ట్రైలర్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటూ ఫస్ట్ హాఫ్ లో ఇది జరిగింది, సెకండ్ హాఫ్ ఇట్లా. సో ఈ పుష్ప 2 కాన్సన్ట్రేషన్ కి సంబంధించి మీరేం చేయగలుగుతారా? నా పర్స్పెక్టివ్లో యాజ్ ఏ బ్లాగర్గా పుష్ప 1 రిలీజ్ అయిన రోజే పుష్ప 2 గురించి ఆర్టికల్ రాయాలి. ఓకే, పుష్ప 2 అనే కీవర్డ్లో ఏమేమి ఉంటాయి, పుష్ప ఫ్రెండ్ ఎవరు, అవన్నీ ఇంక్లూడ్ చేసి ఒక ఆర్టికల్ రాయాలి. ఓకే, దాని ద్వారా పుష్ప 2కి 4 years గ్యాప్ ఉంది, 4 years వాడు ఎర్న్ చేస్తాడు. ఆ బ్లాగ్ నుంచి నెలకి 10,000 to 15,000 ఈజీ. అది ఓకే, అది బ్లాగర్గా తను ఈజీగా ఎర్న్ చేయొచ్చు. యాజ్ ఏ మార్కెటర్గా మీరు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ప్రమోట్ చేసుకోవాలంటే పుష్ప మీద పుష్ప టీషర్ట్స్ కానీ అవన్నీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది హ్యాష్ ట్యాగ్స్ పెడుతున్నారు, ఏ హ్యాష్ ట్యాగ్ ఎంత ఉంది, దాని ద్వారా మీరు మీ ఆ హ్యాష్ ట్యాగ్తో క్యాంపెయిన్ రన్ చేసి అక్కడ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. కంటెంట్ రైటింగ్ కూడా మంచి కంటెంట్ రైటింగ్ చాలా డిమాండ్. నేను చెప్పే కదండి, పుష్ప 1 రిలీజ్ అయిన రోజు 2 story మీరు రాసి పెట్టాలి. 2 story మీరు అజ్యూమ్ చేయటం, మీకు తెలియదు 2 story అజ్యూమ్ చేసి ఇలా ఉండొచ్చు అని బ్లాగ్ రాయొచ్చు. దానివల్ల మీరు మంత్లీ 15,000 4 years నుంచి ఎర్న్ చేస్తారు. అంటే ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ చేసినప్పుడు పుష్ప 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చేసి రాయొచ్చు, అది మీకు ఏం ప్రాబ్లం ఉండదు దాంట్లో. పుష్ప 3 కూడా ఉంది అనుకుంటే రాయొచ్చు. ఇన్ కేస్ పుష్ప 3 ఉంది అని కన్ఫర్మ్ అయ్యాక 2లో మీరు 3 గురించి ఒక ప్రెడిక్ట్ చేసిన స్టోరీని రాసి పబ్లిష్ చేయొచ్చు. ఎలా అశోక్, బీకామ్ కంప్యూటర్స్ అప్లికేషన్ చదివిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, కానీ కొద్ది మంది మాత్రమే ఇలాంటి పనులు చేయగలుగుతున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది? ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సరైన అవేర్నెస్ లేదు. ఈ రోజు రేపు అంతా డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి వాడుతున్నారు. బట్ కానీ ఇందులోనే మనకి ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ అది మనం గమనించాలి, దాని ద్వారా కానీ మనం. సో డిజిటల్ ఎడ్యుకేషన్ వైపు కూడా ప్రభుత్వ పాఠశాల తీరు కావచ్చు మారితే 100%. నా బీకామ్ వరకు నేర్చుకుంది నాకు ఉపయోగపడలేదు. దాని తర్వాత నేను యూట్యూబ్ నుంచి యుడేమి అనే ఫ్రీ కోర్సెస్ నేర్చుకునే ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని నుంచి నేర్చుకుంది, నాకు చాలా యూజ్ అయింది. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా కొంచెం డిజిటలైజ్ చేసి ఇలాంటివి కొంచెం పెడితే చాలా బెటర్. మోస్ట్లీ హోప్ఫుల్లీ అది అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ చూసాం మన ఆంధ్రాలో, తెలంగాణలో చిన్నపిల్లలకి ట్యాబ్లు ఇచ్చి నేర్పిస్తున్నారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అశోక్? నెలకి ఎంత సంపాదిస్తున్నావు, ఎట్లా ఉంది, రీచ్ ఎట్లా ఉంది, గ్రోత్ ఎట్లా ఉంది? నాకు నెలకి మంచి ఇన్కమ్ ఉంది, ఒక యాజ్ ఏ మంచి ఐటీ ఎంప్లాయీ అంత ఇన్కమ్ ఉంది. అది నేను ఇంట్లో కూర్చొని నా సీట్లో నేను కూర్చొని సంపాదిస్తున్నాను. దట్టు ఐఎమ్ హ్యాపీ, సో హ్యాపీ. ఓకే, మీ ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? బ్యాక్గ్రౌండ్ నాన్నగారు ఇంతకుముందు చిన్న కాంట్రాక్టర్ లాగా అలా చేసేవాళ్ళు, గుమస్తా లాగా కాంట్రాక్టర్ దగ్గర. సో మమ్మీ ఇంట్లోనే ఉంటారు, అన్నయ్య జాబ్.
సో అయిన వాళ్ళకి దగ్గరగా ఉంటున్నావు, చాలా దగ్గర. ఒకవైపు 5 అంకెల వేతనాన్ని సంపాదిస్తున్నావు, అనుకున్నన్ని కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నావు, సాధించుకున్నావు, కాసేపు ముక్కలతో గడుపుతున్నావు, కాసేపు ఫ్యామిలీతో గడుపుతున్నావు, కాసేపు ఊర్లో అలా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేస్తూ ఉన్నావు, ఒకవైపు అనుకున్నంత వంటి సంపాదన కూడా వస్తుంది. ఎట్లా ఉంది ఫైనల్గా? ఐఎమ్ సో హ్యాపీ అండి. ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే నేను నేర్చుకున్నది కూడా నలుగురికి చెప్పాలనే కోరిక ఇప్పుడు నాకు వచ్చింది. సో మేబీ ఫ్యూచర్లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మీరు రన్ చేసుకోవచ్చు. అదే అవును. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని వాళ్ళకి షేర్. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? రమేష్ నీకు ఏ విధంగా తోడ్పడతాడు? రమేష్ లాక్డౌన్లో తనకి నాకు 7-8 ఇయర్స్ ఏజ్ గ్యాప్. తను యాక్చువల్గా లండన్ వెళ్దామని ప్రిపేర్ అయ్యాడు. లండన్ ఎందుకు, ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఐ కాంట్ బీ స్టే దేర్ అని ఇక్కడే ఉండి ఇక్కడ నుంచే మేము చేద్దాం అనేది దాన్ని కూడా నా దాంట్లో యాడ్ చేసుకున్నా. ఇంకా 2-3 ఎంప్లాయీస్ ఉన్నారు. చాలామంది అవుట్ సోర్సింగ్, నాకు కావాల్సిన ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్దర్ మీ ప్లానింగ్స్ ఏంటి? అంటే ఇప్పుడు వరకు ఒక టూల్ని డెవలప్ చేశారు, దాన్ని సేల్ చేసి అర్జిస్తున్నారు, ఇంతవరకు గుడ్. తర్వాత ఏం చేయాలన్న ఆలోచన ఉంది? ఏ ఎయిమ్తో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? నాది డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. నెక్స్ట్ 10 ఇయర్స్లో మెటా మార్కెటింగ్ అని వస్తుంది. ఓకే, ఫ్యూచర్ అంతా మెటావర్స్ వైపు వెళ్తుంది. నా అడుగులు మెటావర్స్ వైపే వేయాలని ఉంది. ఫ్యూచర్లో నేను మెటావర్స్లో నా పాత్ర ఏంటి, నేను ఎట్లా మార్కెటింగ్ చేయగలను అనేది నా ఎయిమ్. విన్నర్గా మొత్తంగా డిజిటల్ మార్కెటింగ్ ఉన్నటువంటి డిమాండ్ను అనుకూలంగా మలుచుకున్నారు ఆ ఇద్దరు యువకులు. అనుకున్నట్లుగానే వాళ్ళు టూల్ డిజైన్ చేయడంతో పాటు కంటెంట్ రైటింగ్లో కూడా తమ శ్రమను పూర్తిగా వెచ్చించి పూర్తి స్థాయిలో ఆర్జిస్తున్నారు. ఎంతోమంది యువతకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంట్లోనే ఉంటూ, ఊర్లోనే ఉంటూ, అందరితో ఆప్యాయంగా మెలుగుతూనే తమ వంతు సంపాదనను కూడా తెచ్చిపెట్టుకుంటున్నారు ఆ ఇద్దరు యువకులు. ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ వైపు, మెటా మార్కెటింగ్ వైపే ఎక్కువగా డిమాండ్ ఉందని, వృత్తి విద్య కోర్సులను నేర్చుకొని ఇలాంటి డిజిటల్ మార్కెటింగ్ రంగంలోకి వస్తే సత్ఫలితాలు సాధిస్తారని చెప్తున్నారు ఆ ఇద్దరు యువకులు. ఇది వీడియో స్నానరూప్తో రిపోర్టర్ ఉదయ్, RTV, వైరా మండలం, గొల్లపూడి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.